నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం 10వ తరగతి పాఠ్యాంశంలోని మరికొన్ని సొంత వాక్యాల గురించి తెలుసుకుందాం. మొదటిది తలదాచుకోవడం అంటే ఆశ్రయించడం అని అర్థం. సొంత వాక్యం: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలు తలదాచుకోవడానికి వివిధ దేశాలను ఆశ్రయించారు. నెక్స్ట్, ఎడారి దిబ్బలు అంటే ఇసుక గుట్టలు అని అర్థం. దీనికి సొంత వాక్యం: ఒంటెలు ఎడారి దిబ్బలను దాటి వేగంగా నడుస్తాయి. మూడవది పసందు. పసందు అంటే ఇష్టం అని అర్థం. దీనికి సొంత వాక్యం: మా అమ్మ చేసిన పాయసం అంటే నాకు పసందు. మా అమ్మ చేసిన రవ్వ లడ్డు అంటే నాకు పసందు. మా నాన్న తెచ్చిన స్వీట్స్ అంటే నాకు పసందు. ఇలా ఏదైనా రాయొచ్చు. అందులో పసందు అనే పదం వచ్చి ఉండాలి. చక్కని వాక్య నిర్మాణం ఉండాలి. నెక్స్ట్, వెనకాడరు అంటే వెనకడుగు వేయరు అని అర్థం. సొంత వాక్యం: నా చదువు కోసం మా నాన్నగారు ఎంత డబ్బు ఖర్చయినా వెనకాడరు. ఐదవది చెవి వారిచ్చి అంటే జాగ్రత్తగా వినడం అని అర్థం. సొంత వాక్యం: ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు చెవి వారిచ్చి వినాలి. నెక్స్ట్, రమ్యం. రమ్యం అంటే అందం అని అర్థం. దీనికి సొంత వాక్యం: తాజ్మహల్ ఎంతో రమ్యమైన కట్టడం. నెక్స్ట్, చేతులొగ్గు. చేతులొగ్గు అంటే చేయి చాపడం అని అర్థం. దీనికి సొంత వాక్యం: మనం భగవంతుణ్ణి చేతులొగ్గి నమస్కరించాలి. చేతులు ఒగ్గడం అంటే అడుక్కోవడం అన్నట్లు వస్తుంది కదా. చేయి చాపడం అంటే అలా ఎవరి దగ్గర చేయి చాపకూడదు, కానీ భగవంతుని దగ్గర మాత్రం చేతులొగ్గి నమస్కరించాలి. నెక్స్ట్, పలికి లేదనుట అంటే అసత్యమాడుట అని అర్థం. దీనికి సొంత వాక్యం: సత్యహరిశ్చంద్రుడు ఎన్నడూ పలికి లేదనడం చేయలేదు. ఇలా ఇంకా కొన్ని సొంత వాక్యాలని రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.